జమ్మికుంట పట్టణంలోని మారుతీనగర్లో గల సాయి ఆశ్రమానికి 10,000 రూపాయల విలువగల సౌండ్ బాక్స్ బహూకరణ. హుజరాబాద్ మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన దూబాసి సౌజన్య సురేష్ దంపతులు సింగరేణి సంస్థలో సౌజన్యకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా సాయి ఆశ్రమానికి 10,000 రూపాయల విలువగల సౌండ్ బాక్స్ సిస్టమ్ను అందజేశారు. ఇందిరానగర్ గ్రామానికి చెందిన దూబాసి మహేందర్ అక్కయ్య స్వరూప సలహా సూచన మేరకు ఆశ్రమంలో సౌండ్ బాక్స్ సిస్టమ్ లేదని తెలుసుకొని వారి సూచన మేరకు సౌండ్ బాక్స్ సిస్టమ్ను ఆశ్రయ వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చిరాములు అందజేశామని సౌజన్య తెలిపారు. ఇక ఆశ్రమానికి సౌండ్ బాక్స్ సిస్టమ్ను అందించిన దూబాసి సౌజన్య సురేష్, దీనికి సహకరించిన దూబాసి మహేందర్ స్వరూపలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ మాజీ సర్పంచ్ సిరిమల్లె రాజు మాట్లాడుతూ, ఇందిరానగర్ గ్రామానికి సమీపాన ఉన్న ఆశ్రమానికి అన్ని రకాల చేయూత అందిస్తామని, దివ్యాంగుల పిల్లలు భగవంతుని స్వరూపాలని సౌండ్ బాక్స్ సిస్టమ్ అందించిన దూబాసి సౌజన్య సురేష్ను ఆయన అభినందించారు. ఇందిరానగర్కు చెందిన మేడద విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఆశ్రమాన్ని చాలాసార్లు సందర్శించామని, తప్పనిసరిగా ఈ ఆశ్రమానికి నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈరోజు మన సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో మన ఆశ్రమానికి సమీపాన ఉన్నటువంటి ఇందిరానగర్ వాస్తవ్యులు దుబాసి మహేందర్ దుబాసి మహేందర్ స్వరూప మరి వాళ్ళకు ఆశ్రమంలో నాకు ఎలాంటి కార్యక్రమం జరిగినా ఒక స్పీకర్ లేదని చెప్పి మేము మహేందర్ గారికి వినియోగించుకోవడం జరిగింది. తప్పకుండా మీకు ఆ స్పీకర్ను ఆశ్రమానికి అందజేస్తా అని చెప్పి మహేందర్ స్వరూప గారు మాకు చెప్పారు. చెప్పి వారి బంధువులైనటువంటి దుబాసి సౌజన్య సురేష్ దంపతులకు ఈ విషయాన్ని చేరవేసి తప్పకుండా వారి ద్వారా ఆశ్రమంలో లేని లోటును తప్పకుండా తీర్చామని చెప్పి వారు చెప్పారు. చెప్పింది తడుగా ఈరోజు వారు ఆశ్రమానికి అట్టి స్పీకర్ను వారు మాకు ఈరోజు ఆశ్రమానికి అందజేయడం జరిగింది. ఈ యొక్క స్పీకర్ను దుబాసి సౌజన్య సురేష్ పుణ్య దంపతులు ఈరోజు వారి యొక్క సహకారంతో మహేంద్ర స్వరూప గారు ఈరోజు ఆశ్రమంలో అందజేశారు. ముఖ్యంగా ఈ స్పీకర్ అందజేయడం గల ముఖ్య కారణం ఏంటంటే, సౌజన్య వాళ్ళ యొక్క ఫాదరు కోతుల మొగిలి సింగరేణి ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. వారు వాలంటీ రిటైర్మెంట్ తీసుకొని వారి యొక్క కూతురైనటువంటి సౌజన్యకు ఆ యొక్క ఉద్యోగం ఇప్పించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి యొక్క స్పీకర్ను మాకు ఆశ్రమానికి అందజేయడం జరిగింది. నిజంగా వాస్తవంగా ఇప్పుడు ఈ ఆశ్రమం స్టార్ట్ అయ్యి 1.5 year అవుతుంది. మళ్ళీ కొత్తగా అప్పటి నుంచి మాకు ఆశ్రమంలో స్పీకర్ లేదు. అట్టి స్పీకర్ను మాకు అందించినటువంటి దుబాసి సౌజన్య సురేష్ గారులకు, వాటికి సహకరించినటువంటి దుబాసి మహేందర్ స్వరూప గారులకు కూడా మా పేరెంట్స్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. 4 సార్లు 5 సార్లు రావడం జరిగింది. కొంచెం లేట్ అయింది సార్, దానికి ఏం కొంచెం ఇబ్బంది పడకుండా కూడా మీరు వచ్చినందుకు మా వంతు సహాయంగా ఈ వికలాంగుల పిల్లలకు ఏదో చేయాలనే చిన్న కోరుకుండే దాన్ని మా తోటి కోడలతో చెప్పడం జరిగింది. ఆమె కూడా ఒక పూట మా నాన్న జాబ్ వచ్చింది కదా అక్క, అన్నదానం పెడదాం అనుకుంటున్నా అంటే, సార్ వచ్చి అన్నదానం వద్దండి మాకు ఇది ఒకటి ఉన్నది చేయండి అని చెప్పి అడగడం జరిగింది. ఫస్ట్ వాటర్ కొరత చెప్పారు. తర్వాత పెద్ద అమౌంట్ ఇవ్వలేమని చెప్పి మేము అన్నాం సార్. చిన్నది 10,000 ఇస్తామంటే ఇది ఒకటి లేదని చెప్పారు. దీన్ని వాళ్ళతోటి మాట్లాడి మీకు ఇప్పిద్దామని చెప్పి వాళ్ళు వచ్చిన రోజు మిమ్మల్ని కలుపనా సార్, పాప ఇబ్బంది పడకుండా 4 సార్లు మా ఇంటికి వచ్చిర్రు. ఇక వచ్చినందుకు పని అయితే అయింది సార్, మాకు సంతోషం. ఇలాంటి పిల్లలకు అమ్మ నాన్న చుట్టాలు పట్టాలు అందరు దూరం పెట్టే పిల్లలకు మీరు చాలా సేవ చేసుకుంటారు సార్. దానికి చాలా చాలా ధన్యవాదాలు సార్. మీకు ఇలాంటి పిల్లల్ని మీకు చేసే బాధ్యత ఉందేమో కానీ సార్, చాలామంది చుట్టాలల్లా హీనంగా అసహ్యంగా హసహించుకుంటారు. కానీ మీరు అదేం లేకుండా మీ బిడ్డల్లాగా వీళ్ళని ఇంత తిరుక్కుంటూ ఇవన్నీ తీసుకత్తుకుంటూ వీళ్ళందరికీ చూసుకుంటారు సార్. చాలా చాలా గొప్ప మనసు సార్ మీది. మాధవ సేవ ఈరోజు సత్యసాయి మానసిక వికలాంగుల కేంద్రంలో స్పీకర్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి మా మిత్రుడు, మా కొలీగ్
వార్డు నెంబరు తోటి వార్డు నెంబరు మమ్మల్ని ఆహ్వానించడం, అందులోపల ఎక్కడ అనే విషయం తెలుసుకున్నట్లయితే సత్యసాయి మానసిక వికలాంగుల కేంద్రానికి రండి సార్ అని చెప్పి ఆహ్వానించడం జరిగింది. అది ఆ పేరు చెప్పగానే నాకు పాత గత స్మృతులు, 25 సంవత్సరాల క్రితం మేము ఈ బడిలో చేసినటువంటి కొన్ని పనులు కానీ, ఈ యొక్క మానసిక వికలాంగుల యొక్క పిల్లలతోనే మేము ఫినైల్ తయారు చేయించినాం. సార్ చాలా ఎంకరేజ్ చేసిండు. అది స్కూల్లో అనేక ప్రైవేట్ స్కూళ్ళల్లో దాన్ని ఎక్కువగా సర్క్యులేషన్ అయ్యేటట్టుగా చేసినాం. బుక్స్ కూడా తయారు చేయించిండు. ఆ బుక్స్ మా పిల్లలకు కూడా మేము పర్చేజ్ చేసినాం. అలా దీన్ని స్ట్రెంగ్తెన్ చేసిండు. ఒక 25 సంవత్సరాల క్రితమే అంత మోటో ఉండే సార్కు పిల్లలతోనే వొకేషనల్ కోర్సెస్ లాగా ఫినైల్ కానీ బుక్స్ కానీ అనేకమైన ప్రజలకు ఉపయోగపడే వస్తువులను తయారు చేసి అది జమ్మికుంటలో చాలా స్కూళ్ళలో అమ్మినాం. దాన్ని బలోపేతం కొరకు పిల్లలకు కూడా బయటకు వెళ్తే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళే బతకాలనే ఆలోచన చాలా గొప్పది. అప్పుడు 25 years బ్యాక్ నేను ఇదే స్కూల్కి వచ్చిన 2-3 సార్లు వచ్చి పదే పిల్లలకు మాకు ఇది కావాలి అది కావాలంటే మేము తీసుకెళ్ళుడు చేయడం అనేది జరిగింది. దాన్ని మోటో ఇప్పుడు నాకు బయట ఒకళ్ళిద్దరు పిల్లలు కలుస్తూ ఉంటారు, అప్పటి పిల్లలు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళే నిలబడ్డారు. చాలా సంతోషం. కాకపోతే ఇంకా ఒక విషయం ఏంటంటే ఇలాంటి కేంద్రాలు వర్ధిల్లాలి అని అనద్దు. ఎందుకంటే ఆరోగ్యం టెక్నాలజీలు పెరుగుతున్నాయి కాబట్టి పిల్లలు చాలా చక్కగా అందంగా ఆరోగ్యంగా ఉండాలి. తల్లి తండ్రి మన దేవుడు, మన గురువు మన దేవుడు, మన మిత్రుడు, మన శ్రేయభిలాషి, మన మంచి కోరుకునేవాడు మన దేవుడు. కానీ వీరందరూ కూడా మళ్ళీ పట్టించుకునే సందర్భంలో ఇవాళ ఇక్కడ మనకి నిలుస్తున్నట్టే వీళ్ళని మించిన దేవుళ్ళు ఇంకెవరు లేరు అని నేను భావిస్తున్నా. అంతేనా కదా పిల్లలు? వాస్తవం కాదా? తల్లిదండ్రి కూడా వాళ్ళు కూడా భారమై, అంటే తల్లిదండ్రులు కన్న పిల్లలను భారమని చెప్పేసి ఇక్కడ అది వచ్చినటువంటి సందర్భంలో, వదిలిపెట్టిన సందర్భంలో ఇక్కడ మనం ఇలా వాళ్ళని మన పోషణ బాధ్యతలు వాళ్ళకి ఎంత గొప్పగా చూస్తున్నాము. వాళ్ళు మనకు తల్లిదండ్రులు మించిన దేవుళ్ళు, మనకి దేవుడికి ఎవడు లేరు. ఈ సార్లే మనల్ని ఏదైతే మనం ప్రతిరోజు మనల్ని పెంచి పోసి మనకు విద్యాబుద్ధులు చెప్పుకుంటూ మనం ఒక అత్యున్న స్థాయికి తీసుకున్నట్టు వీళ్ళే మన దేవుళ్ళు.